డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. అవంతిపురాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. నాదర్, ట్రాల్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం టెర్రరిస్టుల కోసం గాలించగా నాదర్, ట్రాల్ ప్రాంతాల్లో ఎదురుపడ్డారు. భద్రతా బలగాలను చూసిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతా బలగాలు కూడా ప్రతిగా కాల్పులు జరుపుతున్నాయి. ఇప్పటి వరకు ఓ ఉగ్రవాదిని హతమార్చినట్లుగా తెలుస్తోంది. జైషే మహమ్మద్ ఉగ్రవాదిని భారత దళాలు కాల్చి చంపాయి. మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిని లేపేసేందుకు కాల్పులు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో గడిచిన 48 గంటల్లో రెండో ఎన్కౌంటర్ ఇది. 2 రోజుల క్రితం కూడా షోపియాన్ ప్రాంతంలో జిన్పాతర్ కెల్లర్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ కెలార్ పేరుతో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అనంతరం భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మందుగుండు సామగ్రిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను పట్టుకోవాలనే సంకల్పంతో భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతూ దొరికిన వారిని దొరికినట్టు చంపేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూలో ఉగ్రవాదులపై కేంద్రం దృష్టి సారించింది. పహల్గాం ఉగ్రవాదుల కోసం గాలిస్తూ స్థానికంగా ఉండేవారిపై కూడా ఫోకస్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అటవీ ప్రాంతాల్లో అణువణువు జల్లెడ పడుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వరుస ఎన్కౌంటర్లతో ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారు. కానీ పహల్గాం ఉగ్రముఖ మాత్రం తారసపడలేదు. వారి కోసం తీవ్రంగా గాలింపు అయితే కొనసాగుతోంది. మన దేశంలోని అడవుల్లోనే వారు దాక్కున్నారనే అనుమానంతో గాలిస్తున్నారు.